ఇక్కడ నేను మీకు అంశం ఏంటంటే అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు అనే మాటకు అర్థమైంది అనే కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చూడండి, దేవుడు అంటే స్వయంభుడు. ఎవరు? స్వయంభుడు అని. ఆయన స్వయంభుడు అని అంటే తనకు తానుగా ఉన్నవాడు. ఎవరు? తనకు తానుగా ఉన్నవాడు. ఈ సృష్టిలో ఏమి లేనప్పుడు ఉన్నాడు, అన్నీ కలిగిన తర్వాత ఉన్నాడు. ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు కూడా ఉంటాడు, మనతో ఉంటాడు. మనం లేనప్పుడు ఉన్నాడు, మనల్ని తీసుకుపోయేటప్పుడు కూడా ఉంటాడు. స్వయంభుడు. ఆయనకి తనకు తానుగా ఉన్నవారు మాత్రము ఏమంటారంటే స్వయంభుడు అంటారు. దేవుడు, ఆయనే దేవుడు అని అంటారు. అయితే ఈ సృష్టిలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు నేను మీకు ఆయన శక్తికి సంబంధించిన అంశాలు కొన్ని చెప్తాను. ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరైనా అంటే అన్నీ చేయగలిగిన వాడు. ఏమైనా అన్నీ చేయగలిగిన వాడు. రెండోది ఈ విషయం చూస్తే సర్వజ్ఞుడు. ఆయన అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. సర్వాంతర్యాలు. మూడోది అన్ని చోట్ల ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? అన్ని చోట్ల ఉంటాడు. అదేవిధంగా ఇంకోటి చూస్తే నిత్యుడు. ఒకే ఒక కాలానికి మాత్రం చెందినవాడు కాడు. ఆయన పాస్ట్లో ఉంటాడు, ప్రజెంట్లో ఉంటాడు, ఫ్యూచర్లో ఉంటాడు, భవిష్యత్ వర్తమాన కాలంలో ఉంటాడు. లాస్ట్ విషయం చూస్తే ఆయన ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే భౌతికమైన వాడు కాదు, ఆత్మ సంబంధమైన వాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఏమని చెప్పాను? స్వయంభుడు. ఎవరు? స్వయంభుడు. తనకు తానుగా ఉన్నవాడు. ఎవరు? తనకు తానుగా ఉన్నారు. మనం ఇక్కడ ఉన్నాం, మనగా ఉన్నామా? మనకి ఎవరున్నారు? ఏసై కదా. మనకి ఎవరున్నారు? తల్లి, తండ్రి, పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆయన ఈ సృష్టి మొత్తానికి తండ్రిగాను, తల్లిగాను, స్నేహితుడుగాను, బంధువుగాను అన్నీ ఆయన ఉన్నాడు. ఆయనలో నుంచి మనం అందరం కూడా కలిగినాం. భూమి, ఆకాశము, సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా జలరాశులు, ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నవాడి, భూమి మీద ఉన్నవి ప్రతి ఒక్కటి దేవుడు తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా ఇవన్నీ కూడా సృజించాడు. ఈరోజు మనము కూడా ఈరోజు సజీవంగా ఉన్నామని అంటే ఆయన దేవుడు నేలమట్టి తీసుకొని నరుని నిర్మించుకొని ఆయన ఆస్కారంధ్రాల్లో జీవవాయువు నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. కానీ జీవాత్మ అయిన నరుడు దేవుని మాటని అతిక్రమించాడు. ఆ అతిక్రమించడం వల్లే దేవుడు ఈరోజు తన కుమారుని లోకానికి పంపించడం అనేది జరిగింది. ఎందుకు? మనందరికీ తెలుసు, మనం చాలాసార్లు ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను చూడండి. అన్నీ చేయగలిగిన వాడంటే సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఈ సృష్టిలో ఆయనకి చేయలేదంటూ ఏమీ లేదు. ఒకానొక దినం స్టార్టింగ్లో భూమి ఎలా ఉంది? శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది, చీకటిగా ఉంది. ఈ భూమి పైన ఏమీ లేదు. అలాంటి టైంలో ఆయన వాక్కు ద్వారా ఏం చేశాడు? భూమిని, ఆకాశంలో, సూర్యుడు, నక్షత్రాలను, జలరాశులను, జంతువులను, పక్షులను అన్నింటినీ ఏం చేశాడు? ఆయన సృజించాడు. అదేవిధంగా నిన్ను నన్ను కూడా ఆయన నిర్మించుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరైనా సర్వశక్తిమంతుడు. ఈ సృష్టిలో ఆయన చేయలేదంటూ ఏమీ లేదు, ఆయన దగ్గర లేదంటూ ఏం లేదు. ప్రతి ఒక్క ఆయన దగ్గర నుంచి మంచి అనేవారు పొందుకోవాల్సింది. ఈ లోకంలో ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మనము ఏదైనా కొంచెం మాత్రమే అతని దగ్గర నుంచి మనం పొందుకోగలం. కానీ ఈ సృష్టిలో ఉన్నది ప్రతి ఒక్కటి మనకి ఏం కావాలన్నా, మనం ఏం తినాలన్నా, మనం ఎలా జీవించాలన్నా, ఎలా ముందుకు వెళ్ళాలన్నా నువ్వు మొదట దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు అడిగితే నీకు ఇవ్వకుండా ఉండడానికి ఏమి ఉండదు. సర్వ సంపదలు ఆయన దగ్గర ఏమైనాయంట? ఉత్తములు ఉన్నాయంట. నువ్వు ఎంత తవ్వుకుంటే బంగారు గనం అనుకోండి, మన చర్చలు అందరిని వదిలేస్తే ఏం చేస్తారు? ఇలా కట్టేసుకుని కవలు కట్టుకునేసి ఎంత కావాలంటే అంత తవ్వుకొని బంగారు అలాగ ఏం చేయాలి? సంపాదించుకోవాలి. కొంచెం లోతులో ఉందనుకో, అమ్మ అయిపోయింది, లేదు నేను వెళ్ళిపోతున్నాను, ఏం చేస్తారు? ఇంకా కొంచెం శక్తి తెచ్చుకొని ఇంకా కొంచెం లోతుకి లోడుకొని ఎక్కడ వరకు బంగారు మనకి అంతవరకు సరిపోతుందో ఆ రోజు, అంటే మన శక్తి ఎంత ఉంటుందో అంతవరకు తవ్వుకుంటాం. మళ్ళీ మరుసటి రోజు ఏమనుకుంటాం? ఎప్పుడు 5 అవుతుందో మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ బంగారు తెచ్చుకోవాలనుకుంటాం. అదే విధముగా నువ్వు దేవుని విషయంలో కూడా అలాగే చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని విషయంలో కూడా
నేను సర్వశక్తిమంతుడి నీడలో నేను ఉన్నాను కదా, నాకు కావాలనంటే నేనేం చేయాలి? నేను కూడా ఆయన దగ్గర నుంచి తవ్వుకోవాలి. ఎంత కావాలంటే అంత. అంటే ఆయన దగ్గర ఈ భూమిని మనం తవ్వినట్టు, అదేవిధంగా ఆయన దగ్గర మనం ఏం చేయాలనంటే మనము మన హృదయమును ఆయన దగ్గర కుమ్మరించాలి. హల్లెలూయా. మనము ఆయన దగ్గర కుమ్మరిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే మన ప్రతి ఈదిని ఆయన తీర్చగలిగిన సమర్థుడు. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు అనే మాట ఒక మాట చూపిస్తాను చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము, పాత నిబంధన, పేజ్ నెంబర్ 11, 1-3 వచనాలు చదువుతున్నాం. ఎవరైనా చదవాలి చెప్తారు. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించునని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. మరి మీద నీ పేరు అబ్రహాం అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించదు కనుక నీ పేరు అబ్రహాము అనబడును అంటున్నాడు. హల్లెలూయా. అనేక జనములకు ఏం చేస్తాడంట? తండ్రిగా చేస్తాడంట. వీళ్ళిద్దరి పరిస్థితి ఎలాగుంది? సారమ్మ పరిస్థితి, అబ్రహాం పరిస్థితి. వయసు అయిపోయింది, శరీరం మృతుల్యం అయిపోయింది. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, నాకు ఈ వయసులో ఈ దేవుడు అంటూ ఉన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నీకు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నప్పుడు మనిషిగా ఉన్న మనం ఏమనుకుంటాము? ఆలోచిస్తాం, ఇదేంటబ్బా నా శరీరము ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, నేను కనబట్టుకుని నడుస్తున్నాను, నా కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పి మనమైతే ఆలోచిస్తాము. కానీ సర్వలోకనాథుడికి మాత్రము అది గొప్ప విషయమే కాదు. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడు అని అంటున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఈరోజు ఒకవేళ నీ శరీరం మృతుల్యమైపోయినా, నువ్వు ఎందుకు పనికి రాకపోయినా కూడా సరే, నేను నిన్ను ఏం చేస్తాను? అనేక జనములకు నేనేం చేస్తాను? నేను తండ్రిగా చేస్తాను. నీలో నుంచి ఇసుక రేణువుల వల్లే నీలోంచి రాజులు వస్తారు, మంత్రులు వస్తారు, అనేక జనములు నీలో నుంచి వస్తారని చెప్పి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, అదే సర్వశక్తి కలిగిన దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటే 430 సంవత్సరాలు చెరలో ఉన్న ఆ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు రిలీజ్ చేసాడా లేదా? ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను నన్ను కూడా లోకంలోనూ చీకట్లోనూ పాపంలోనూ ఉన్నప్పుడు 2024 సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు ఈ భూమిపైకి వచ్చి మన కొరకు, మన పాపములు మన శాపముల కొరకు ఆయన ఏమయ్యాడు? మరణించి సిలువలో మన పాపములు భరించి ఈరోజు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకనంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయన చేయగలిగిన వాడు. ఈ రోజు నిన్ను నన్ను చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి వాళ్ళు విడిపించి వాళ్ళకి అనేక సమస్యలు ఎదురుపడినప్పుడు ఎర్ర సముద్రం మొట్టమొదటి వాళ్ళకి ఎదురుపడిన సమస్య ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు లేదా? వాళ్ళకి నీళ్ళు లేవు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడా లేదా? అదే విధముగా వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి 40 సంవత్సరాలు ఏం కురిపించాడు? అన్నాన్ని కురిపించాడు. అయితే ఇంకా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ, వాళ్ళు వేసుకున్న చెప్పులు కానీ పాతకెళ్ళలేదు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. అయితే మనం చూడండి, మనకు ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం వేసుకుంటామా? ఈరోజు వేసుకుంది రేపు వేసుకోము. ఎందుకనంటే అవి మళ్ళీ స్మెల్ వస్తుందని చెప్పి పక్కన వాళ్ళ గురించి కొద్దిసేపు, మన గురించి కొద్దిసేపు ఆలోచించి మనం చాలా జాగ్రత్తగా నీట్గా ఉండడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు మాత్రము చూడండి, దేవుడు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క దేవుడు దయచేశాడు. ఎందుకనంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఈ సృష్టిలో ఏమైనా గొప్ప విషయం ఏమైనా ఉందనంటే చూడండి, మనము ఇప్పటికీ మనం చదువుకుంటూ ఉన్నాం. ఏమనంటే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి మోషే ప్రార్థన చేస్తాడు. దేవుడిని ప్రార్థన చేసినప్పుడు నీ చేతిలో ఉన్న కరెంట్ సముద్రం వైపు చూపించమంటాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు 6 నెలల్లో వాళ్ళందరూ కూడా నడుచుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి ఆయన మాట వినాలంటే ఆయన ఉద్దేశం. సముద్రం వెళ్ళిందంట ఆయన మాట, నదులు ఉన్నాయంట, చేపలు ఉన్నాయంట, అదేవిధంగా జలరాశులు ఉన్నాయంట, జంతువులు, గాడిది కూడా వినిందంట, గాడిది కూడా మాట్లాడతాడు. కానీ ప్రతి ఒక్కటి వినింది, కానీ మనిషి మాత్రం వినదంట.
హల్లెలూయా. ఎవరు వినలేదంట? ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి వినిందంట. కానీ బండ కూడా వినింది. చలనం లేని బండ కూడా ఏమైంది? బండ కొడితే నీళ్ళు వచ్చాయి. కానీ ఈరోజు మన జీవితాల్లో ఏంటంటే మనలో చలనం లేదు. సర్వశక్తుడు మనల్ని సృజించాడని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు అన్నీ తెలుసు. కానీ మనలో ఏం లేదంటే దేవుడు అంటే చలనం లేదు. కానీ ఈ సృష్టిలో అన్ని సృజించిన తర్వాత దేవుడు అంటే హ్యాపీగా లేడంట. నరుణ్ణి ఆయన స్వరూపంలో ఆయన పోలి చూపులు సృజించుకున్నప్పుడు అప్పుడు సంతోషంగా ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సముద్రము, చేపలు చూడండి. చేపలంటే యోనాకు కూడా చేపకి దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తాడు కదా. చేప కూడా ఏమింటది? ఆయన మాట వింటదే లేదు. కానీ మనిషి మాత్రము దేవుని మాటని వినడం లేదు. మనిషి దేవుని మాటను వింటే సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా చీకట్లో నుంచి వెలిగించబడి ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన సత్యమైన మాటలు ఒక్కొక్కరిని వెలిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్వశక్తిమంతుడు మన జీవితాల్లో కూడా, ఇప్పుడు అబ్రహాం జీవితంలో 75 సంవత్సరంలో మాట్లాడాడు. 100వ సంవత్సరంలో ఏమి ఇచ్చాడు? కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం సర్వశక్తిమంతుడిని కలిగి ఉన్నాం కాబట్టి మనలో అలాంటిది ఏదైనా లోటు ఉంటే, అలాంటి సమస్య ఏదైనా ఉంటే, మనం ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గర మనం ప్రార్థిస్తే, ఆయన దగ్గర మనం మోకరిస్తే ఖచ్చితంగా అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం చేసి ఉంటాడు. ఖచ్చితంగా అబ్రహాంకి వాగ్దానం 20 సంవత్సరాల్లో నెరవేరితే నీకు 1 సంవత్సరంలో నెరవేరచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మాట తప్పున వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన మాటలు జీవం కలిగినవి. ఆయన మాటలు మన జీవితంలో దావీదు కుమారుడు అంటాడు, దావీదు అంటాడు, భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నీ మాటలు నన్ను బ్రతికిస్తాయని అంటూ ఉన్నాడు, నా దుఃఖము సమాప్తమైందని అంటూ ఉన్నాడు. అయితే ఈ మాటలు ఏం చేస్తున్నాయంటే మనల్ని ఈరోజు జీవింపజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనల్ని జీవింపజేస్తూ ఉన్నాయి. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడు. ఒకసారి చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొత్త నిబంధన 3వ అధ్యాయం 20-21 వచనం. ఎఫెసీ 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 20-21 వచనం చదువు. మనలో కార్యసాధికమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగి వాటి కంటే ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా ఆయన ఏం చేస్తాడంట? మనకు దయచేస్తాడు. అయితే మనము ఆయన దగ్గర అడగాలి. హల్లెలూయా. ఆయన దగ్గర మనం అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకు దయచేస్తాడు. ఇక్కడ దేవుడే అబ్రహాంకి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఎందుకు చేశాడు? చెప్పిన మాట ప్రకారము ఉన్న ఊరిని, బంధువుల్ని, ఇల్లుని అన్నింటినీ వదిలేసి దేవుడి మాట ప్రకారం ప్రయాణమయ్యాడు. కాబట్టి దేవుడు ఇక్కడ అబ్రహాంకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని మాట నువ్వు వింటే, ఆయన మాట ప్రకారం నువ్వు ప్రయాణం అయితే, ఆయన మాట ప్రకారం నువ్వు చేస్తే, ఆయన సత్యంలో నువ్వు నడిస్తే, ఆయన సత్యం నువ్వు ప్రకటిస్తే, ఆయన సత్యమును నువ్వు పొడికి అడగకుండా తొక్కిలకుండా నడిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా అబ్రహాం జీవితంలో కార్యం చేసిన దేవుడు ఆయనే మాట్లాడగలిగిన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు. ఈ రోజు నీతో నాతో కూడా మాట్లాడుతుంది ఆయనే నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు. ఆ రోజు అబ్రహాము కూడా రక్షించుకున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆయనే రక్షించుకున్నాడు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన మాట తప్పుడు. నువ్వు నేను ఒక మాట ఇస్తే మనం తగ్గిపోతామేమో కానీ ఆయన స్వయంగుడు. నీకు అన్ని కూడా ఏం చేస్తాడు తెలుసా? దయచేస్తాడు. నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. అన్నింటినీ చూడండి, అబ్రహాం జీవితంలో దేవుని మాట విన్నాడని చెప్పి ఆయన శరీరము, ప్రారంభ శరీరం ప్రతిక్రియం అయిపోయినా కూడా సరే కుమారుని దయచేస్తాడా లేదా? ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే, అలాంటి పరిస్థితులు ఏమైనా మన జీవితంలో ఉంటే దేవుని దగ్గరకు రా, దేవునితో నువ్వు పోరాడు, దేవుని దగ్గర నువ్వు తెలుసుకో. ఖచ్చితంగా దేవుడు ఆయన ఏమంటున్నాడు? కార్యసాధకమైన శక్తి చొప్పున అడిగి వాటి కంటే ఊహించి వాటి కంటే కూడా అత్యధికంగా
దేవుడు మన జీవితాల్లో దయచేస్తాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి మనం ఏం కావాలనుకుంటూ ఉంటామంటే భౌతికమైన దాని గురించి ఆశపడుతూ ఉంటాం. భౌతికమైనది అంటే ఆస్తులు, అంతస్తులు, ఇంకా రకరకాల విషయాలన్నిటి ఈ లోకంలో అవసరమైనటువన్నిటి గురించి దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాం. భౌతికమైన గురించి మొదట నువ్వు ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు గెలుచుకోవాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆత్మ సంబంధమైన దానిలో నువ్వు ప్రయాణం చేయాలి. ఆత్మ సంబంధమైన దాంట్లో నువ్వు నిండిపోవాలి. ఆత్మ సంబంధమైన దాంట్లో నువ్వు పోరాటం కలిగిస్తే అప్పుడు ఖచ్చితంగా నీకు దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎదిగింపజేస్తాడు, భౌతికంగా ఎదిగింపజేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అబ్రహాము దేవుడి మాట విన్నాడు, అది అతనికి నీతిగా ఎంచుకుంటాడు. ఈరోజు మనము మన జీవితాల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎంత మన ఫలమాన్ని వేస్తే దేవుడు మనం అంత పైకి వేసిపోతాం అనుకుంటాం. అంత ఫలమాని అని తెలుసు కదా, ఇది తూకం వేసాడు అనుకోండి, ఆయన సత్యమేమో ఏమైపోతుంది, పని మాత్రం ఇలా పైకి వేసిపోతాం. అంటే జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు నేను 30 సంవత్సరాలుగా ఉన్నాను, 40 సంవత్సరాలుగా ఉన్నాను, 20 సంవత్సరాలుగా ఉన్నాను, అవి కాదు. మనం దేవునిలో ఎంత ఎదిగామో, మనం దేవునిలో ఎంత ఫలించామో, మనం దేవునిలో ఎంత ఫలములు మన జీవితంలో పొందుకొని ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు అన్ని ఆత్మల కన్నా నిద్రాత్మ చాలా భయంకరమైనది. ఎలాంటిది? ఏ ఆత్మ? నిద్రాత్మ. దానికి కూడా ఒక ఆత్మ ఇస్తుంది. నిద్రాత్మ మనల్ని ఏం చేస్తుందంటే, దేవుడి సన్నిధిలోకేమో దేవుడు ఏదో ఒక రకంగా బస్సుకో, ఆటోకో, నడుచుకోనో ఎలాగో తప్పించుకొని బంధువులను తప్పించుకొని సన్నిధిలోకి వచ్చేస్తాం. అన్నీ బాగున్నాయి కదా అని అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడేం చేస్తాడంటే లాలించేస్తాడు. ఏం చేస్తాడు? బియ్యాలు గట్టి ఊసినట్టు అలాగ వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, వస్తే నాకు నిద్ర రావు, 4 గంటలు వేస్తాను, ఇంటికాడ ప్రేయర్ చేసుకున్నాం, ఆరాధన చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఆనందపురం వెళ్ళాం, ఆనందపురంలో అక్కడ ముగించుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ గంట ప్రయాణం పెట్టాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాం. వస్తే నేను నిద్రపోవాలి, మీరు అన్ని వాకింగ్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సరేలే ఉన్నాను, బయటికి తీసుకెళ్ళాను. ఒకరోజు కొత్తగా పెళ్ళిందంట. పెళ్ళైన వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్తే అత్త ఒకటే గోల అంట. కూర్చున్నా తిడుతుందంట, నిలబడుకున్నా తిడుతుందంట, ఏం చేసినా తిడుతూనే ఉందంట. అది కాదా కొత్తగా తిడుతూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తున్నాను, నాన్న మా అత్త బాధ నేను భరించలేకపోతున్నాను, కరెక్ట్గా 4 రోజులు ఏమైపోవాలి, ఏదో ఒక రకంగా చనిపోవాలి, ఏదైనా మార్గం ఉంటే నాకు చెప్పానంటే, సరేలే అమ్మా నేను చెప్తానని చెప్పేసి వాళ్ళ నాన్న వండుకొని, నేను ఒక టాబ్లెట్ ఇస్తాను, మీ అంతకి అలాగే షుగర్ ఉంది కదా, రాత్రిలో వేసుకుంటారు కదా, ఆ టాబ్లెట్తో కూడా ఈ టాబ్లెట్ కూడా కలిపి అని చెప్పేసి కరెక్ట్గా 4 రోజులు చనిపోతుంది అని చెప్పినాడు తండ్రి. సరే అలాగే రోజు ఒక టాబ్లెట్ ఇస్తూ ఉంది. లాస్ట్కి ఒక 20 రోజులు దాటిన తర్వాత అప్పుడు కోడలికి అత్త నుండి ప్రేమ వచ్చింది. ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. కోడలు అత్త కూడా ఏం చేస్తుంది, కోడల్ని బాగా చూసుకుంటూ ఉందంట. రోజులు దగ్గర పడిపోతున్నాయి. కోడలికి ఏమొచ్చిందంటే యాక్షన్ వచ్చింది. ఏమని? అప్పుడు మా అత్తకి ప్రేమ వచ్చేసింది, ఈవెన్ చంపేసుకుంటే ఎలాగా. మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది, డాడీ లాస్ట్ రోజు వచ్చేస్తూ ఉంది, మా అత్తగారిని చచ్చిపోతుందేమో, ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఆవిడ అన్నప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడంట, అమ్మ నేను ఇచ్చింది బీ క్యాంపస్ టాబ్లెట్ అది ఇస్తే చచ్చిపోరు, ఏదో బలం వస్తుంది, తెలివి వస్తుంది అని ఏం చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యం తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలకు బాగా నిద్రలో నుంచి కూడా నలుకోవచ్చు వస్తుంది. ఆనందపురంలో చూడు ఎలాగ నవ్వారు, అది చెప్పిన వెంటనే చాలా మూడీగా వెళ్ళిపోయారు. ఆ మాట చెప్తానే చీరల నుంచి పడి లేచి నవ్వుతూ ఉన్నారు. అదే సత్యముడు సర్వశక్తిమంతుడు, ఆయన సత్యమైన మాటలు మనం వినాలి అని అన్నామనుకో, ఏం పాస్టర్ గారు వచ్చిన వాళ్ళంతా ఇదే చెప్తాను, నేను ఏం వినాలని అంటే ఇదే మనల్ని జీవం చేస్తుంది, ఇదే మనకి ఎత్తి జీవం ఇస్తుంది, ఇదే మనం పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఆ మాటలు కూడా మనం ఎప్పుడైనా ఏదైనా సైడ్ ట్రాక్లో వెళ్ళినప్పుడు అలాగే చెప్పి నిద్రపోయినప్పుడు
మిమ్మల్ని ఏదో కొంచెం ఉద్యోగపరచాలనే కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. హల్లెలూయా. దానివల్ల ఏం లేదు, ప్రయోజనం లేదు. దేవుని మాటలు నువ్వు 10 నిమిషాలు విన్నా అది నీకు నిత్య జీవం ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. మొదటిది ఏం చెప్పాను? సర్వశక్తి. రెండో విషయము సర్వజ్ఞుడు, అంటే అన్నీ తెలిసినవాడు. ఎవరు? అన్నీ తెలిసినవాడు. మనకేమైనా తెలుసా? అన్నీ మనకు తెలియదు. ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు. కానీ దేవుడికి అన్ని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను, ప్రతి ఒక్కటి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి బయోడేటా ఆయన దగ్గర ఉంది. అయితే మనం ఒక మాట చదువుతున్నాం చూడండి. కీర్తనలో 139 139. ఫస్ట్ 147 కీర్తనలో 5వ వచనం. 147 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. మన ప్రభు ఎలాంటి వాడంట? గొప్పవాడు, అధిక శక్తిమంతుడు. మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జ్ఞానం ఏం లేదంట, మితి లేదు, ఫుల్ స్టాప్ లేదు ఆయన జ్ఞానానికి. నీ జ్ఞానానికి నా జ్ఞానానికి ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది, కామా ఉంటుంది. ఆయన జ్ఞానానికి ఏం లేదు, ఫుల్ స్టాపే లేదు. ఎందుకనంటే ఆయన జ్ఞానము చూడు, ఆయన నేత్రములంట ఈ లోకమంతా సంచారం చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి? సంచారం చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క పిన్ టు పిన్ను. ఈరోజు నీ గురించి నా గురించి మన ఇద్దరికి తెలియదు, కానీ రేపు ఒక రోజు దేవుని దగ్గర మనం నిలబడుకుంటే మొత్తం కంప్యూటర్లను వస్తుందో రాదు, కానీ ఆయన దగ్గర అంతా డేటా మాత్రము ఉండదు. నువ్వెందుకు చర్చికి రాలేదు, నువ్వెందుకు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వు ఇక్కడ ఒకటి చెప్పొచ్చు, కానీ ఆయన దగ్గర మాత్రము అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి చదువుకుందాం. 139 మొదటి నుంచి చదువు. మొదటి నుంచి 6 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలించుచున్నావు. నా శరీరాన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు ఇచ్చినది, అది అగోచరము, అది నాకు అందదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన మన గురించి ఏం చేసి ఉన్నాడంట? పరిశోధించి తెలుసుకుని ఉన్నాడంట. అదే విధంగా నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పడుకుండుట, నువ్వు నీకు ముందే ముందు, నీకు వెనకే ముందు, నువ్వు 5 గంటలకు ఏం చేసావు, 6 గంటలకు ఏం చేసావు, 10 గంటలకు ఏం చేసావు, రాత్రి ఏం చేసావు, నిన్న ఏం చేసావు, జరిగిపోయిన టైంలో ఏం చేసావు, జరగబోయే టైంలో ఏం చేస్తావు అనేది కూడా ఆయనకు ముందే తెలుసు అంట. నా నడక నా పడక నువ్వేం చేసి ఉన్నావు, పరిశీలించి ఉన్నావు అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకుంటూ ఉంటాము, మనము ఏం చేసినా మనకు చెల్లుబాటు అయిపోతుంది, మనం ఎలా తిరిగినా మనం చెల్లుబాటు అయిపోతుంది, మనం చేసినా ప్రార్థన చేసినా వాక్యం చదివినా వాక్యం చదవకపోయినా మనం అనుకుంటూ ఉంటాం, ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోలేదు, మనం ఏం చేసినా పట్టించుకోలేదు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనం ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. రెండో విషయం ఏంటో తెలుసా? పరిశీలిస్తాడు. మూడో విషయం ఏంటో తెలుసా? పరీక్షిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ 3 విషయాలు ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టిలో మనం ఉన్నాము. ఆయన ఆత్మ సంబంధమైన నేర్పడము ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ, పరిశోధిస్తూ, పరిశీలిస్తూ ముందే మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయం అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, అమ్మో నాతో దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? నాతో స్వయంకుడు ఉన్నాడు, నాతో కూడా ఆయన ఉన్నాడు. నేనేం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనేం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. నేనేం చేయాలి? సర్వశక్తుని నీడలో నేను ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము కలిగి ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు, నేను పరిశోధించి నేను తెలుసుకోగలను, పరిశీలించగలను, పరీక్షించగలను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన జ్ఞానము అది అర్థం లేనిది, మన జ్ఞానము
మన ఇల్లు మొత్తం కూడా దాటలేదు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు జ్ఞానం ముందు మనం ఏ పాటి వారు. అసలు ఈరోజు మనం దేవుడు రక్షించుకుని ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనం ఏం గొప్పవారమని కాదు, ఉన్నతమైన వారం కాదు. ఈ లోకంలో ఎంతో మంది మనల్ని అసహించుకున్నా సరే కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే జీవం కలిగిన దేవుడు. ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా పాపక్షమాపణ, ఆయన ద్వారా ఈరోజు ప్రేమను పొందుకొని మనం ఈరోజు నిత్య జీవం కలిగిన వారుగా ఆయన సన్నిధానంలో మనము నడుపుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏం చెప్పాను? సర్వశక్తుడు. ఎవరు? సర్వశక్తుడు. రెండోది సర్వశక్తుడు అంటే అన్నీ తెలిసినవాడు. హల్లెలూయా. అన్నీ తెలిసినవాడు. ఈరోజు అన్నీ తెలిసినవాడు సంసారంలో ఆయన కనుదృష్టిలో చూడండి. సీసీ కెమెరా ఉంటుంది, ఇంట్లో పెట్టుకుంటాము. అది పెట్టుకుంటే పవర్ సేపు ఏం చేస్తుంది? తెలుస్తుంది మనం ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారు. పవర్ ఆగిపోయింది అనుకో, మళ్ళీ అది ఏమవుతుంది? ఒక 2 hours వరకు పనిచేస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా అది ఛార్జింగ్ అవుతుంది. ఒక రోజంతా పవర్ రాలేదనుకో, కెమెరా ఏమవుతుంది? ఆగిపోతుంది, చేక్ అయిపోతుంది. కానీ పరలోకంలో ఉండే ఆ కెమెరా మాత్రం ఎప్పుడు 24 hours ఆన్లో ఉంటుంది. హల్లెలూయా. మనల్ని చూస్తూనే ఉంటుంది, మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది, పరిశోధిస్తూనే ఉంటుంది, పరిశీలిస్తూనే ఉంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. చూడండి, సర్వాంతర్యామి అన్ని చోట్ల ఒకేసారి ఉండేది. చూడండి, ఈరోజు మనం ఎక్కడున్నామా? దేవుని సన్నిధిలో ఉన్నాం, మనలోనే ఉన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు? ఈరోజు పిట్టల బొరలో ఉన్నారు. ఎవరు? మన రూపాంతరం పరిచయం వాళ్ళ దగ్గర ఉన్నాడు, అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాడు. అదే విధముగా మా ఊరు నెల్లూరు ఉంది కదా, నెల్లూరులో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నాడు. ఈ సృష్టిలో నలుమూలలా ఆయన వ్యాపించి హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన ఇప్పుడు నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన వాడే దేవుడు. ఒక దగ్గర ఒక ప్రాంతానికో, ఒక వీధికో, లేకపోతే ఒక పొలానికో, ఒక మతానికో, గోత్రానికి సంబంధించిన వారు దేవుడు కాలేదు. అదే విధముగా పరలోకమును విడిచి విడవకుండా వాటిని విడిచి భూమిపైకి వచ్చి కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు ఎవరైనా ఉన్నాడు ఈ సృష్టిలో? యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఈ సృష్టిలో ఏదైనా మహా సంతోషకరమైన వర్తమానం ఏదైనా ఉందనంటే యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీద పుట్టడమే మహా సంతోషకరమైన వర్తమానం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని చోట్ల ఈ సృష్టిలో ప్రతి ఒక్క చోట జరిగేది క్రిస్మస్ ఆయనకి. ఇంకెవరు బర్త్డేలు అలా జరగదు, ఎవరు పుట్టినరోజు అలా జరగదు. ఒకవేళ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారని గొప్ప నాయకులు, వాళ్ళు ఈ దేశంలోనే జరుగుతారు. కాబట్టి ఒకవేళ తెలుసుంటే అమెరికాలో ఎవరు ఉన్నారనుకో, దానికి సంబంధించి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఈ సృష్టి మొత్తంలో ఏదైనా ఏ వేడుక, ఈ క్రిస్మస్ వేడుక ఉందనంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టినరోజు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని చోట్ల ఉండగలుగుతాడు, అన్ని చోట్ల ఒకేసారి ఉంటాడు, ఒకేసారి కనిపిస్తాడు, అందరితో మాట్లాడతాడు, అందరికీ సహాయకుడుగా ఉంటాడు, అందరికీ తోడుగా ఉంటాడు, అందరినీ రక్షిస్తూ ఉంటాడు, అందరినీ కాపాడుతూ ఉంటాడు, అందరినీ ముందుకి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము సర్వశక్తుడి నీడలో ఉన్నాము, సర్వశక్తుడి కనుమీడలో ఉన్నాము. ఆయన అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన దేవుడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో కూడా ఉంటాడు. కాబట్టి మనం దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా ఇర్మియా 23:24 చదువు. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగువాడు ఎవరైనా గలడా? హల్లెలూయా. నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగువాడు ఎవరైనా గలడా? ఈ సృష్టిలో ఎవరు కూడా ఉండలేడు. నువ్వు ఎక్కడికి సముద్రంలోకి వెళ్ళి అండర్ గ్రౌండ్లో దాక్కోడు, కానీ అక్కడ కూడా నువ్వు కనిపిస్తావు. నువ్వు ఆకాశంలో ఫ్లైట్లో వెళ్తూ ఉండు, అక్కడ కనిపిస్తావు. సముద్ర మార్గంలో ఉండు, అక్కడ కనిపిస్తావు. నదిలో ప్రయాణం చేయి, అక్కడ కనిపిస్తావు. బస్సులో వెళ్ళు, సైకిల్లో వెళ్ళు, నువ్వు షాప్లో ఉండు, నువ్వు బిజినెస్లో ఉండు, నువ్వు జాబ్ చేస్తూ ఉండు, ఎక్కడైనా ఉండు. కానీ
ఆయనకి దాక్కుని నుండి నువ్వేం కూడా చేయలేవు. అన్నీ ఆయన కన్సర్న్లోనే జరుగుతుంటాయి. ఎందుకంటే ఆయన అన్ని చోట్ల ఒకేసారి హల్లెలూయా. ఆయన అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన దేవుడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. చెప్పండి. మొదటిది సర్వశక్తివంతుడు, 2 సర్వజ్ఞుడు, 3 సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని ప్రాంతంలో వ్యాపించినవాడు. చూడండి, ఆయన చీకట్లో ఉన్న జనములకు వెలుగునివ్వట ఈరోజు ఒక్కొక్కరిని వెలిగించుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? వెలిగించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే నిత్యుడు. ఇంకొకటి 4వ విషయం ఏంటంటే నిత్యుడు. ఒకే కాలానికి పరిమితమైన వాడు కాదు. ఇప్పుడు మన జీవితం అనుకోండి, ఏదో కాలానికి ఒక తరంకి మనము పరిమితమైన వాడు. చూడండి, మొదట ఆదాం దగ్గర ఉన్నాడు, అబ్రహాం దగ్గర ఉన్నాడు, ఇస్సాక్ దగ్గర ఉన్నాడు, యాకోబు దగ్గర ఉన్నాడు, మోషే దగ్గర ఉన్నాడు, యోసేపు దగ్గర ఉన్నాడు. ఈరోజు సౌలు రాజులు ఎంతమంది ఉన్నారంటే దావీదు దగ్గర ఉన్నాడు. ఈరోజు అన్ని జనాంగమైన మనల దగ్గర కూడా ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కొని ఈరోజు మనల్ని ప్రత్యేకపరచుకొని మనతోనూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన నిత్యుడు, ఎప్పుడు ఉంటాడు. ప్రతి సెకండ్లో ఉంటాడు, ప్రతి నిమిషంలో ఉంటాడు, ప్రతి గంటలో ఉంటాడు, ప్రతి సంవత్సరంలో ఉంటాడు. 2024 సంవత్సరము గతించుకు వస్తూ ఉంది. 2025లో మనం అడుగు పెట్టుకోవచ్చు ఉన్నాము. అప్పుడు కూడా మనతోనే ఉంటాడు. హల్లెలూయా. అందుకైనా నిత్యుడు. ఒక మాట చదివిస్తాడు కీర్తనలు 90 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపును భూమిని లోకమును పుట్టింపు మునుపును యుగ యుగములు నీవే దేవుడు. హల్లెలూయా. యుగ యుగములు ఏమైనాడంట? ఆయనే దేవుడై ఉన్నాడు. ఎందుకనని తరతరముల నుండి మనకి ఏమై ఉన్నాడు? ఆయన మనము నివసించే నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే మనకు పర్వతములు పుట్టక మునుపు, ఈ భూమి పుట్టక మునుపు, ఆకాశం పుట్టక మునుపు, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని అందరినీ కూడా ఏమై ఉన్నాడు? ప్రత్యేకపరుచుకుని ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, యుగ యుగములు నీవే దేవుడు. హల్లెలూయా. యుగ యుగములు, ఏ యుగంలోనైనా కూడా సరే దేవుడు ఒకటే ఉంటాడు. 10 రకాల దేవుళ్ళు ఉండరు. మాట్లాడేవాడు ఒక్కడే ఉంటాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉంటాడు. ఈ మాట మీకు చదివిస్తాను చూడండి. నిర్గమకాండము 3:14. 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంట? ఉన్నవాడును అనువాడును. ఆయన మాట ఎప్పుడు కొట్టివేయదగినది కాదు. ఆయన మాటే ఒక శాసనం లాంటిది. ఆయన ఏం చెప్పినా కూడా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు నేను చెప్పిన మాటలో మనల్ని నెరవేర్చలేవు, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో ఏం చేస్తుంది? నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడిని అనుసరించి మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి లాస్ట్, ఆత్మస్వరూపి. ఎవరైనా ఆత్మస్వరూపి, భౌతికంగా లేని వాడు, ఆత్మ సంబంధమైన వాడు. అందుకనే ఒక మాట మీకు చదివించిన యోహాను సువార్త 4:24 చదివి. కొత్త నిబంధన 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకోలేడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడంట? ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి అని అంటూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే 5 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఏంటి? సర్వశక్తి. 2 సర్వజ్ఞుడు, 3 సర్వాంతర్యామి, 4 నిత్యుడు, 5 ఆత్మస్వరూపి. హల్లెలూయా. జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడంటే స్వయంభుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు
నిరంతరం మనకు తోడుగా ఉన్న దేవుడు, నిరంతరం మనల్ని నడిపిస్తూ ఉన్న దేవుడు, నిరంతరం మనల్ని పోషిస్తున్న దేవుడు, నిరంతరము మనల్ని కాపాడుతున్న దేవుడు, నిరంతరం మనం తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్న దేవుడు, నిరంతరము తన దేవదూతలు మనకు కావలించి మనల్ని గుడికి అడుగుకి వెళ్ళకుండా మనల్ని నడిపిస్తున్న దేవుడు, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనము సర్వశక్తి నేరులో ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్దాము. ఇటు మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.